హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ స్వీట్ తయారు చేస్తున్నాను. యూట్యూబ్ ఆన్ చేయగానే ఈ స్వీట్ వచ్చింది. అప్పుడు ఇంకెందుకు నేను కూడా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశాను. కానీ ఇది హెల్త్కి కూడా మంచిది, ఎందుకంటే గోధుమ పిండితో చేసాము. మైదా పిండి అంటే హెల్త్కి మంచిది కాదంటారు. ఇది గోధుమ పిండితో కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఫస్ట్ కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్, అలాగే వంట సోడా, కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలపండి. ఇది కలిపేటప్పుడు ఈ పిండి ఏమో ఇలా చేతితో నొక్కగానే ఇలా రావాలి. ఇప్పుడు మనకి ఈ పిండి ఏమో పర్ఫెక్ట్ అని. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇది మనం చపాతీ పిండి ఎలా కలుపుతాం అలాగా స్మూత్గా వచ్చేలా కలపండి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ వేసుకొని కొంచెం నీళ్ళు అలాగే యాలకులు వేసుకొని ఇది బాగా మరగనివ్వండి. గులాబ్ జామ్ పాకం వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ లైట్గా వేడెక్కేటప్పుడు ఈలోపు మనం కలిపి పెట్టుకొని గోధుమ పిండి ఏమో చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని రౌండ్ బాల్లో తీసుకొని ఇప్పుడు ఇలా అద్దుకోవాలి. ఇలా మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన లైట్గా మరుగుతున్న ఆయిల్లోనేమో ఇవి వేసుకొని ఫస్ట్ సిమ్లీ పెట్టుకొని వేపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మంట ఫుల్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం పాకం రెడీ చేసాం కాబట్టి ఈ పాకంలో వేసుకోవాలి. ఇవి వేసుకొని మనం 2 గంటల పాటు ఇది ఇలా నాననివ్వాలి. తర్వాత తీసి టేస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్.